ఓకే ఝాన్సీ గారు రెడీయా మీరు? రెడీ. మీరేం చేస్తారు వంట? అరటికాయ పెసరపప్పు కూర. అరటికాయ పెసరపప్పు కూర. ఓకే ఓకే అండి, మరి అరటికాయ పెసరపప్పు కూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. అరటికాయ పెసరపప్పు కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: అరటికాయ 1, నానబెట్టిన పెసరపప్పు అరకప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన ఉల్లిపాయ 1, పోపు దినుసులు 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే ఝాన్సీ, స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఓకే. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత పోపు దినుసులు. ఓకే. అవి కొంచెం వేగాలి. తర్వాత స్టిక్ ఉంది, ఆ చిన్న స్టిక్ ఇలా ఇవి కొంచెం వేయిన తర్వాత ఓకే ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. పట్టుకున్నా ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఓకే. దాంతోపాటు పచ్చిమిర్చి. ఓకే. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇవి కొంచెం వేయిన తర్వాత ఓకే ఉడకబెట్టిన అరటికాయ ముక్కలు వేయాలి. ఓకే. సో ముందే ఉడికించేసుకుంటే మనకు కొంచెం ఫాస్ట్గా కుక్ అయిపోతుంది కదా. ఓకే, ఒకసారి కలిపేసుకుంటారా మొత్తం? కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఓకే. తరువాత కొద్దిగా కారం. సో ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాము, కొంచెం కారం కూడా. ఓకే. కారానికి సరిపడా ఉప్పు. ఓకే. కొంచెం ఉప్పు కారం పట్టిన తర్వాత పెసరపప్పు నానబెట్టేసి పెట్టారు. ఓకే. తర్వాత ఇప్పుడు పెసరపప్పు కలిపేసుకుంటారు ఒకసారి. జనరల్గా ఇలా ఇష్టం లేని వెజిటేబుల్స్తో కూడా కొంచెం ఏదైనా వెరైటీగా ట్రై చేస్తూ ఉంటే టేస్ట్ బాగానే ఉంటుంది కదా. కాకపోతే ఒకసారి నచ్చకపోతే ఇంకా దాన్ని అలా అవాయిడ్ చేసేస్తూ ఉంటాము. ఝాన్సీ, మీరేం చేస్తుంటారు? అది ఎంసీఏ అయిపోయింది, జాబ్ సర్చింగ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. అంటే ఇక్కడ పేరెంట్స్ అందరూ ఇక్కడే ఉంటారా? లేదు, నల్గొండలో ఉంటారు. నల్గొండ. మీరు ఇక్కడే స్టడీ అయిపోయింది, ఇప్పుడు జాబ్ సర్చ్ అన్నమాట. ఫాదర్ ఏం చేస్తుంటారు? బిజినెస్. ఏం పేరు? రమేష్. అమ్మ పేరు? పద్మ. ఇంట్లోనేనా? ఇంట్లో. బ్రదర్ సిస్టర్స్ ఉన్నారా? 2 సిస్టర్స్ అండ్ బ్రదర్ ఉన్నారు. ఎల్డర్ సిస్టర్సా యంగర్ సిస్టర్స్? మీరే పెద్ద? నేనే పెద్ద. ఓ, ఏం పేర్లు వాళ్ళ ముగ్గురు పేర్లు? దివ్య, లావణ్య, కిరణ్. వాళ్ళు ఏం చదువుతున్నారు? పెద్ద సిస్టర్ వచ్చేసి ఎంటెక్ సెకండ్ ఇయర్ ఎంటెక్. సెకండ్ సిస్టర్ వచ్చేసి బీటెక్ థర్డ్ ఇయర్. ఓకే. తమ్ముడు ఆన్ ద వేనా బీటెక్కి? అవునా? ఓకే. నెక్స్ట్ ఏం వేద్దాం? ఇవి ఉడికిపోయింది, కొంచెం జీలకర్ర పౌడర్ వేసుకోవాలి. ఓకే. తరువాత ధనియాల పౌడర్. ఓకేనా? సో కొంచెం మసాలా ఫ్లేవర్ కూడా యాడ్ చేస్తే బాగుంటుంది కదా. అంటే ఆల్రెడీ మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాం కదా, సో దానికి తోడు ఇవి కూడా ఉంటే బాగుంటుంది. నెక్స్ట్ అది ఉడికిపోయిన తర్వాత కొత్తిమీర. ఇప్పుడు ఇందులో వాటర్ ఏమైనా యాడ్ చేసుకోవాలా, అక్కర్లేదా? అవసరం. ఇది ఇలా ముద్ద కూరలాగే వస్తుంది మనకి. కొంచెం గ్రేవీ కావాలంటే కొద్దిగా వాటర్ వేసుకోవచ్చా? ఓకే. ఇప్పుడు మీరు ఇలా ఉంచేస్తారా, యాడ్ చేసుకుంటారా? కొద్దిగా యాడ్ చేస్తారా?
కొంచెం వాటర్ వేయటం మూలన మనకి ఆ పౌడర్స్ అన్నీ కూడా కొద్దిగా ముక్కలకు కూడా పడుతుంది కదా. ఓకే, మూత పెడదాం ఒక్క నిమిషం. చూసావా జాగ్రత్తగా వచ్చేసింది అరటికాయ కూర. ఈసారి చేసి మీ ఆయనకి పెట్టు, ఓకేనా? నీకు అరటికాయ ఇష్టం లేదు కదా, కాబట్టి నువ్వు తినకు, ఓకే? సరే, వెయిట్ చేద్దాం కాసేపు. ఝాన్సీ చూద్దామా? ఓకే, ఒకసారి కలిపిస్తాను. అవన్నీ పౌడర్స్ మంచి స్మెల్ వస్తున్నాయి. ఓకేనా? ఆఫ్ చేసేద్దామా? పెసరపప్పు కూడా ఎక్కువ క్వాంటిటీలో వేయటం మూలన చక్కగా అది కూడా బాగా కనిపిస్తుంది, కొంచెం గ్రేవీగా కూడా. మొత్తం దాంట్లో సరిపడినంత. ఇప్పుడు దీన్ని కొత్తిమీరతో సర్వ్ చేసుకోవాలి. ఓకే, రెడీ. అరటికాయ పెసరపప్పు కూర రెడీ. ఓకే, నైస్. ఓకే, మరి వేడివేడిగా అరటికాయ పెసరపప్పు కూర కూడా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు ఈ కూర తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. అరటికాయ పెసరపప్పు కూర తయారు చేసే విధానం: ముందుగా అరటికాయలు తరిగి ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన అరటికాయ ముక్కలు, పసుపు, కారం, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత నానబెట్టిన పెసరపప్పు వేసి ఉడకనివ్వాలి. చివరిగా జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలిపి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే అరటికాయ పెసరపప్పు కూర రెడీ.